ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేనికైనా టాలెంట్ ఉండాలి. ఉందమ్మోయ్. నీలా నీ భావన పట్టుకునేంత కాకపోయినా నేను చెప్పాలనుకున్నది అవతల వాళ్ళు నమ్మేంత వరకు చెప్పేంత టాలెంట్ మాత్రం నాకుంది. చూసావా అమ్మాయి, నీ కూతురు టాలెంట్. ఇది గగన్ గాని ప్రేమిస్తుందని నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పాను. నువ్వు నమ్మేవా? ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమే, ఆ గగన్ గడిని ప్రేమిస్తున్నావా? చెప్పింది కదా అమ్మాయి, మళ్ళీ నీ పిచ్చి ప్రశ్న ఏంటి? నువ్వు ఆగు పిన్ని. నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావు అని తెలిస్తే నీ డాడీ నిన్ను చంపేస్తారు. డాడీ చంపేస్తుంటే బావ ఊరుకుంటాడా? నన్ను కాపాడుకుంటాడు. నేనంటే బావకి పిచ్చి. బావంటే నాకు ప్రాణం. నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? వాడు భూమి కోసం వస్తున్నాడు. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నిన్ను కాపాడి ఆ తర్వాత నువ్వు మళ్ళీ తప్పిపోయినా నీ గుర్తుగా ఆ మువ్వ దాచుకుంది మా అన్నయ్యే. మది సందేహమో విధి సందోహమో బంధాలు మారాయి ప్రబంధాలుగా. భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. అందరికీ ప్రేమ చిహ్నం లవ్ సింబల్ అయితే నాకు మాత్రం నువ్వు. ఇన్నేళ్లు నేను చావుని గెలిచి బ్రతికింది నా కన్న వాళ్ళని కలుసుకోవడానికి మాత్రమే అనుకునేదాన్ని. కానీ నా జీవిత భాగస్వామిని గెలుచుకోవడానికి, నా ప్రాణాన్ని కాపాడుతూ వచ్చిన నా మూడో ప్రాణాన్ని కలుసుకోవడానికని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కమ్ముకున్న కారు చీకట్లో నా గమ్యమెటో తెలియక సతమతమవుతున్న నా జీవితంలోకి కోటి సూర్యకాంతుల వెలుగులా గగన్ గారు రావడానికి కారణం నువ్వు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయినా ఒక వస్తువుకి రుణపడి ఉండడం ఏంటి అని నువ్వనుకోవచ్చు. కానీ నువ్వు నా దృష్టిలో వస్తువి కాదు, నా ప్రాణాన్ని నాకిచ్చిన ఆయువు. నా
నాకు కావాల్సింది ఈ మువ్వకు సంబంధించిన కథ. మీరు ఆ ఇంటికి వెళ్ళండి, ఆ తర్వాత మీకు డీటెయిల్డ్ గా మువ్వ గురించి చెప్తాను. ఈ అమ్మాయేరా నేను చెప్పిన డాన్స్ టీచర్. నీ వల్ల ఆయన్ని కలుసుకోవడం కాదు, సొంతం చేసుకుంటున్నాను. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఎలా ఉంది అంటే వేసవి కాలంలో చలిలా, శీతాకాలంలో వెచ్చని వేడిలా వింత వింతగా ఉంది. స్వప్నాల హరివిల్లు నుండి కోరుకున్న కలల్లోకి జారిపడినట్టుంది. కలుసుకుంటే చాలు అనుకునే బంధం కడదాకా కలిసుండే అదృష్టం నా సొంతమయ్యింది. దానికి కారణం నువ్వు. నీకో విషయం తెలుసా? బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకేం కాకూడదు, త్వరగా కోలుకోవాలని నా కోసం, కేవలం నా కోసం మాత్రమే దేవుడి గదికి కూడా వెళ్ళని ఆయన గుడికెళ్ళి నా కోసం ఒళ్లంతా పసుపు రాసుకుని అమ్మవారి చీర కట్టి మొక్కు తీర్చుకున్నారు. అది నాకైతే ప్రపంచంలో 7 వింతల్లో ఇది 8వ వింతగా చేర్చాలనిపించింది. అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో, ఇదేంటో తెలుసా? గగన్ గారిచ్చారు ఫస్ట్ గిఫ్ట్. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టు మనం కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి. ఇది నేను, ఇది గగన్ గారు. ఈ మాట నేను చెప్పలేదు, గగన్ గారే చెప్పారు. ఎంత బాగుంది కదా? ఎక్కువ పొగిడేస్తున్నానని ఫీల్ అవ్వకు. ఈ రోజు నుండి మీరిద్దరూ ఫ్రెండ్స్. మీలాగే మేము కూడా కలిసి ఉండబోతున్నాం. మీకు కూడా ఆనందంగా ఉంది కదూ? ఆయనతో పెళ్ళయ్యాక ఆయన నన్ను ఎలా పిలుస్తారు? ఏయ్ తైతక్క, ఏం చేస్తున్నావు? ఇలారా, ఆకలేస్తుంది, వడ్డించు. ఇలాగే అంటారు కదా. ఇక ఆంటీని ఏ పని చేయనివ్వకుండా అన్నీ నేనే చూసుకుంటాను. మాకు పెళ్ళైపోగానే మిమ్మల్ని పట్టించుకోనని మీరేం ఫీల్ అవ్వకండి. ఇప్పుడెలా చూసుకుంటున్నానో అప్పుడు అలాగే చూసుకుంటాను. కాకపోతే మీ ఇద్దరికంటే ఎక్కువగా మా ఆయన్ని చూసుకుంటాను. సరే సరే, మీతో తర్వాత మాట్లాడతాను. ఆయన వచ్చేస్తారేమో, కాస్త అందంగా కనిపించాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.